వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. వైసీపీకి రాజ్యసభలో 10 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు ఈ 10 మంది ఎంపీలని టీడీపీలోకి జంప్ చేయించడానికి విజయసాయిరెడ్డి ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు ఇదే టాపిక్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతుంది. సో దీనికి సంబంధించి వివరాలు అందించడానికి, అసలు ఏం జరుగుతుంది, వైసీపీ రాజ్యసభ ఎంపీల పరిస్థితి ఏంటి, ఆ వివరాలు తెలియజేయడానికి మన ముందు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు దుర్గా కుమార్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం యజ్ఞమూర్తి గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సో 10 మంది రాజ్యసభ ఎంపీలు వీళ్ళు తెలుగుదేశం పార్టీ విలీనం కాబోతున్నారా? విజయసాయిరెడ్డి గారి టీము టీడీపీతో టచ్లోకి వస్తుందా? సో ఏంటి దీని వెనుక ఉన్న కథ ఏంటి? ఇప్పుడు ఈ చర్చ ఒకటి సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది. సో ఏం జరుగుతుందంటారు ఈ రాజ్యసభ ఎంపీలకు సంబంధించి? వైఎస్ఆర్సీపీకి సంబంధించి రాజ్యసభ మెంబర్సే కాదండి, అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉనికి గురించే పెద్ద ప్రశ్నార్థకం తయారైంది. అది వాళ్ళ పార్టీ సొంత సభ్యుల్లోనూ నాయకులు అందరిలోనూ వచ్చేసింది. మామూలు డిఫీట్ అవ్వలేదు కదండి, జిల్లాలు వాషౌట్ అయిపోయినాయి. వాళ్ళకి సేవ్ చేసింది మెయిన్గా ఎక్కువ కొద్దిగా కర్నూలు అండ్ కడపే కదా, అక్కడ తప్ప ఎక్కడా లేదు. అది కూడా అంతే. అది కూడా ఈ పార్టీ గెలుస్తుంది అనే ఉద్దేశం మీద కొంత అంటే భయపడేశారు, అంటే గెలుస్తుందేమో అని. ఈసారి ఇంత ఘోరంగా ఓడిపోయిన తర్వాత రేపు రాబోయే ఎన్నికల్లో అసలు ఆ పార్టీని పట్టించుకోరు. అది మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఇంత ఘోర పరాజయం జరుగుతుందని అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు 2023లో ఊహించాలి. అందుకని కొంచెం అనుమానాస్పదంగా ఉండి వేశారు మళ్ళీ ఈ పార్టీ గెలుస్తుందని. ఎప్పుడైతే 2023లో గెలవలేకపోయిందో 2024లో వచ్చిన లోక్సభ ఎలక్షన్స్లో ఇక ఈ పార్టీ గెలిచే పార్టీ కాదు, ఉండే పార్టీ కాదు, ఇది అంతర్ధానం అయిపోతుంది, అసలు ఈ పార్టీకి ఓటేయటం వేస్ట్ అని ఒక్కటి కూడా రాలా. మొన్న అక్కడ కూడా ఈ ఎన్నికలతో పాటు జరిగిబట్టి వచ్చినాయి. కానీ అదే కనుక అసెంబ్లీలో కనుక జరిగిన తర్వాత మళ్ళీ కనుక లోక్సభ ఎలక్షన్ జరిగి ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఆ 2 కూడా రావు. 2 కదా వచ్చింది, అది కూడా రావు. 4 వచ్చింది. 4 వచ్చినాయి ఎంపీ 4 ఈ 4 కూడా రావు. ఇప్పుడు లోక్సభలో ఇప్పుడు అసలు మీరు పార్లమెంటరీకి సంబంధించి అవి వదిలేసేయండి, అసెంబ్లీలో అసలు వీళ్ళ ఎగ్జిస్టెన్స్ ఉంటుందా ఉండదా? ఎందుకంటే ఈ పార్టీ ఇంకా ప్రజల్లోకి వెళ్ళి మనుగడ సాగిస్తనే ఆశ ఎవరికి కూడా లేదు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంత ధైర్యస్తుడు కూడా ఇవాళ ప్రశ్న ఎప్పుడైతే ఓడిపోయే ముందు రోజు రాత్రి రాక ప్రగల్భాలు పలికాడు, గెలుస్తుంది, మీరు కూడా అందరూ విజయోత్సవాలు 9వ తేదీ ప్రమాణ స్వీకారం ఉంది, విజయోత్సవాలు కూడా రెడీ చేసుకోమని. కానీ ఆ తర్వాత ఆయన ప్రెస్ ముందుకు కూడా రాలేదు. ఏమాత్రం అవకాశం ఉండా ఆయన పాజిటివ్గా ఉండి ధైర్యంగా ముందుకు వచ్చేవాడు. కానీ ఎక్కడ అవకాశం లేదు. పార్టీకి క్యాడర్తో అసలు ఈయనకి సంబంధం లేదు, ఎమ్మెల్యేలతో సంబంధం లేదు. ఎమ్మెల్యేతో చేసిందంతా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ టీమే చేసింది. అది అందులో ఆయన నిరంజన్ రెడ్డి, ఆయన పేరు సీఎంఓలో ఉండేవాడు కదా, ఆయన ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయన ఈ పాలిటిక్స్లోకి వచ్చే అవకాశం లేదు. జవహర్ రెడ్డి కాదు, సిఎస్ కాదు, నిరంజన్ రెడ్డి అని కడప జిల్లా ఆయనే. ఇప్పుడు అతను ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయనకి ఏమైనా రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారికే చాలామందితో చాలా తర్వాత పరిశీలకుడిగా కూడా జిల్లాల్లో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించడానికి వెళ్ళాడు. తర్వాత అన్ని సకల శాఖ మంత్రిగా చేశాడు. ఇంకోటి ఏంటంటే ఆయన డిఫెక్టో చీఫ్ మినిస్టర్గా కూడా పనిచేశాడు, డిఫెక్టో పార్టీ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశాడు. అన్ని ఆయన ఆ టైప్ గా. అసలు ప్రెసిడెంట్ ఎప్పుడు పబ్లిక్ లోకి రాలేదు కాబట్టి ఇవాళ ఆయనకి ఎట్లా తయారైందంటే అసలు ప్రెసిడెంట్ ఎవరో కార్యకర్తలకు తెలియదు. తర్వాత పార్టీ గుర్తు పంకా గుర్తు కూడా పెద్ద పాపులర్ అవ్వలేదండి. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా చేసినంత పాపులారిటీ పంకా మీద చేయలే. కానీ అంత పాపులర్ చేసిన వ్యక్తి ఎప్పుడన్నా ప్రజల ముందుకు వచ్చి మీడియా ముందు మాట్లాడాడంటే మీడియా ముందు చేయలే. సిద్ధం అని చెప్పి సభలోకి పెట్టారు ఆయన్ని. అప్పుడు బాగా బయట తీసుకొచ్చారు. తీసుకురావటంలో కూడా అతి ఎక్కువైపోయిందండి. అది విరక్తి కలిగిస్తుంది. అది ఒక రౌడీలాగా ఆయన వచ్చి జనం మీద గుద్దినట్టుగా పెట్టారు ఆ పోస్టర్లు. నేను అదే టైంలో ఆంధ్రాలో పర్యటన చేసి నేను తిరిగా చాలా జిల్లాల్లో. అసలు ఏ సందుకు గొంతుకు వెళ్ళండి కాక ఆ గొంతు ఇంత సందు అయితే పెద్ద ఫ్లెక్సీలు, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో మరి ఎంత ఖర్చు పెట్టారో అవన్నట్టు కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు సిద్ధం సభ దీనికోసమే బాగా ప్రచారం కోసం. సార్ సిద్ధం సభలు కూడా విజయవంతం అవ్వలేదు. ఎక్కడ
విలువలు పోయినాయి. దాంతో జనాల్ని వాళ్ళు మొబిలైజ్ కూడా చేయలేకపోయారు. ఈవెన్ లారీలు పెట్టినా బస్సులు పెట్టినా ఒక్కొక్క బస్సుకు ఒక్కొక్క మనిషి వచ్చాడు. అసలు కొన్ని బస్సులు మనుషులు లేకపోయినా కూడా ఒట్టి బస్సులు తీసుకొచ్చేసారు. చూశారు అందరూ. అయ్యేం పైన ఆకాశ మార్గంలో వచ్చే విమానాలు కాదు కదా, రోడ్డు మార్గంలో వచ్చినాయి. ఖాళీకి వెళ్తున్నాయి బస్సులు, సిద్ధం సభలకు వెళ్తున్నాయి, ఎవడో లేడనేది అర్థమైపోయింది. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళ అసెంబ్లీలో ఇక్కడ మనుగడ కూడా ఎట్లా పార్టీ సాగిస్తుంది అనేది తర్జన భర్జన జరుగుతుందండి. ఇప్పుడు ఈయనేమో బయటికి కనపడతలేదు. వివేకానంద రెడ్డి గారి విషయంలో కూడా అంత హాని జరిగినప్పుడు కూడా ప్రతిపక్షాలు వాళ్ళు చేశారని చెప్పారు తప్ప అది ఇంట్లో వాళ్ళే చేశారు అల్టిమేట్గా. ఈ పరిస్థితుల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి రామకృష్ణారెడ్డి గారి ప్రజెన్స్ మీద. అసలు ఆయన ఎక్కడున్నాడు, ఎందుకు ఆయన దాక్కునే అవసరమే ఉంది, బయటికి రానివ్వటం లేదా, బెదిరిస్తున్నారా ఎవరన్నా, లేకపోతే కిడ్నాప్ లో ఉన్నాడా, కొంతమంది ఏబిఎస్ కార్పస్ పిటిషన్ కూడా ఇవ్వాలని కూడా ఆలోచనలో ఉన్నారని చెప్తున్నారు పార్టీలో. ఇద్దరు కనపట్లేదు. ఇద్దరు ఒకళ్ళు ఉంటే అసలు రెండో వాళ్ళ గురించి బాధ లేదు. కనీసం ఆయన చెప్తాడు కదా, మా నాన్న ఫలానా రోజు ఫలానా లాస్ట్ ఇక్కడ చూసాము, ఫలానా సాటికి వెళ్తున్నట్టు నాకు చెప్పాడు అని చెప్తారు కదా. అట్లా ఏబిఎస్ కార్పస్ పిటిషన్ కూడా ఇవ్వటానికి కూడా ఆలోచిస్తున్నారు అంటున్నారు పార్టీలో. చాలా మంది కోరుకుంటుంది. కొందరు ఏంటంటే ఒక రకంగా రామకృష్ణారెడ్డిని పార్టీ అధ్యక్షుడిగా చేసి ఈయన ఏదైనా విదేశాలు వెళ్ళిపోతాడు కాబట్టి ఈయన గౌరవ అధ్యక్షుడిగా, గతంలో విజయమ్మ గారి పోస్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని గౌరవ అధ్యక్షుడిగా ఇచ్చి అట్లా కొంత ఆలోచన జరుగుతుంది. మరి వాళ్ళ ఇట్లాంటి పరిస్థితుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పేదాన్ని బట్టి 11 మందిలో ఒకరు ఆయన స్వయంగా మాజీ ముఖ్యమంత్రి, మిగతా 10 మందిలో ఎవరు ఉంటారో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎక్కువ పరిచయం రామకృష్ణారెడ్డి గారికే ఉంది కార్యకర్తలతోని, ఎమ్మెల్యేతోనూ. గతంలో పనులు చేయించుకుని కూడా ఇప్పుడు కొంతమంది విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి చేయలేని పనులు కూడా ఆయన చేశాడు కాబట్టి పార్టీకి ఎంతో అంతో మేలు చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఆయన చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి అని ప్రచారం చేయటం ఎంతవరకు తగ్గుతుంది అనేది వాళ్ళకి అంతర్గత చర్చ జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉంటాడా లేడా, కొంతమంది అసలు అసెంబ్లీకి రావడం చెబుతున్నారు. ఆయనకి ఇష్టం లేదు. ఒకప్పుడు మీరు అన్నారు కదా, రాజుగా బతికిన ఆయన బంటుగా వస్తాడు అక్కడికి. మీరు అన్నట్టు ఎంత హోదాగా ఉండేవాడు, ఎవరినైనా చంద్రబాబు నాయుడు కూడా చిట్కులు వేసాడు, వాళ్ళ మినిస్టర్లు వేసారు, బూతులు మాట్లాడారు, ఈయన కూడా ఎంకరేజ్ చేశారు, తీసేశారు. ఇప్పుడు మరి అది వాళ్ళు కూడా అదే చేస్తారు కదా. అట్లాంటప్పుడు ఎదుర్కోవాలి కష్టం. కాబట్టి నేను అనుకోవటం సజ్జల రామకృష్ణారెడ్డి గారిది బయటికి వచ్చితే ఇష్యూ, రేపు అనుకోవటం అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఉండమనే పరిస్థితి కూడా ఉంది. ఆయనే నేను అట్టాగు ఇక్కడ ఉండే పరిస్థితి లేదు, కొంత నీకు పరిచయం ఉంది, కొంత ముందు కూడా డిఫెక్ట్ చీఫ్ మినిస్టర్గా పార్టీ ప్రెసిడెంట్గా చేసావు కాబట్టి కంటిన్యూ చేయమని ఆయనే అడుగుతాడా? అసలు ముందు ఆయన వేరే అబౌట్స్ బయటకు రావాలండి. అది ఈ ప్రమాణ స్వీకారం కూడా ఆయన రావాలి. మరి నేను అనుకునేదాన్ని బట్టి అంత ఇంపార్టెంట్ రోల్ ఉంది కాబట్టి ఆయనకి. ముఖ్యమంత్రి గారు రాబోయే ఆధారపడ్డాడు ఆయన. అవును, అదే అన్నా. అందుకే ఒకవేళ ముఖ్యమంత్రి గారు రాకపోయినా ముఖ్యమంత్రి గారి తరపున వస్తే వాళ్ళకే మంచిది. ఈ రేపు ప్రమాణ స్వీకారానికి వాళ్ళ మల్లికార్జున ఖార్గే వెళ్ళాడు కదండి, వెళ్ళటం వల్ల ఎంత కాంగ్రెస్కి మైలేజ్ వచ్చింది. వెళ్ళాలి మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ప్రతిపక్ష పార్టీగా ఉండి ప్రజలతో అంతమంది మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు వాళ్ళ తరపునైనా నువ్వు హాజరవ్వాలి కదా. హాజరవ్వకపోతే ప్రజలకి ద్రోహం చేసినట్టు. ప్రజలను నువ్వు ప్రతిబింబించాలి అక్కడ. ఎస్, నా ఓటర్స్ ప్రాతినిధ్యం, కరెక్ట్ మాట, ప్రాతినిధ్యం వహించాలి అక్కడ. అప్పుడు ఆయన రాకపోయినా కనీసం సజ్జల రామకృష్ణారెడ్డి గారినే పంపాలి అక్కడికి. ఆయన ఎమ్మెల్యే కాకపోవచ్చు, పార్టీ ప్రతినిధిగా రావడానికి ఏం అభ్యంతరం ఉండదు కదా. వాళ్ళు మేము ఆథరైజ్ చేస్తున్నాం ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ పార్టీ అని అట్లా రావచ్చు, రావాలి. అప్పుడు కనుక వస్తే తెలుసు సార్ అసలు ఆయన నిజంగా ఏదన్నా ప్రమాదంలో ఉన్నాడా, లేకపోతే ఆయనకి స్వేచ్ఛగానే ఎక్కడన్నా అండర్ గ్రౌండ్లో ఉన్నాడా. రేపు ప్రమాణ స్వీకారానికి బయటకు వస్తాయి. ఇక అప్పుడు పార్టీలో వాళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి. అదే మరి ఇది మనం అనుకుంటున్నాం ఈ రాజ్యసభ ఈ 10 మంది సభ్యుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు అన్నట్టు ఇది ఇట్లా ఉండగా అసలు మెయిన్ పార్టీ ఇక్కడ కుదేలు అయిపోయిన తర్వాత ఆ 10 మంది ఉండి పార్టీ తరపున అక్కడ ప్రాతినిధ్యం వచ్చినా లాభం లేదు. అప్పుడు వాళ్ళు ఏం నిర్ణయించుకుంటారంటే అధికారం ఉన్న పార్టీ ఏ కూటమి అయితే ఉందో వాళ్ళలో ఈ 10 మంది వెళ్ళి మెర్జ్ అయిపోతే యాంటీ డిఫెక్షన్ బిల్ కూడా నేను అనుకోవటం వీళ్ళకి అట్రాక్ట్ అవ్వదండి. మొత్తం రాజ్యసభ పక్షం అంతా
విలీనం అయిపోతుంది కదా. అందులో హాఫ్ వెళ్ళిపోయినా కూడా ఇది వర్తించదు పార్టీ ఫిరాయింపు. 10 మెంబర్స్ వెళ్ళి బీజేపీలో చేరిపోయారు అనుకోండి, అందరూ అంతో బిజినెస్ ఇంట్రెస్ట్లు ఉన్నాళ్లే. కాకపోతే ఆ పార్టీలో చేరితే రాజకీయంగా మళ్ళీ ఇంకోసారైనా ఏదైనా వాళ్ళ స్టేట్లు ఎక్కువ ఓటర్లు ఉన్న దాని గురించి వీళ్ళకి మళ్ళీ రాజ్యసభ మెంబర్షిప్ ఇప్పించగలరు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజ్యసభ మెంబర్ పంపమనండి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి ఒక్క శాసనసభ్యుడు కూడా రాజ్యసభ మెంబర్ లేదు, స్ట్రెంగ్త్ లేదు అక్కడ. ఆ స్ట్రెంగ్త్ కూడా ఉండే పరిస్థితి కూడా కనపట్టలేదు. కాబట్టి వాళ్ళతో ఒప్పందం చేసుకుంటారు వీళ్ళు, ఏది బీజేపీతో. ఇప్పుడు మేము మీ పార్టీలో చేరతాం, కానీ మమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ మీరు ఏదో ఒక స్టేట్ నుంచి మాకు రాజ్యసభని తీసుకురావాలి. అప్పుడు బీజేపీ కూడా ఒప్పుకుంటుంది. ఎట్టాగు సిట్టింగ్ పొజిషన్లో ఉండి చేరుతున్నారు కదండి, ఒక 4 ఏళ్ళు అన్నా వాళ్ళకి అధికారం ఇంకా ఉంటుంది, 6 ఏళ్ళు దాని అధికారం ఉండేది. అట్లా కనుక ప్రామిస్ చేసింది అనుకోండి, వాళ్ళ శాసనసభల నుంచి ఎన్నిక చేయిస్తారు. ఎవరైతే వీళ్ళు చేరుతున్నారు ఈ 10 మందికి, వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు అది. ఇప్పుడు సపోజ్ అంటే విజయసాయి రెడ్డి గారికి బంధువైనటువంటి ఒకరి ద్వారా తెలుగుదేశం పార్టీకి మనుషులకు సన్నిహితమైన ఒక వ్యక్తి ద్వారా ఈ రాయబారాలు నడుస్తున్నాయి అని కూడా ఒక టాక్ ఉంది. అవును, అది అంటే మనం ఒక గృహిణి, ఒక అంత పెద్ద ఆమె గురించి మనం పబ్లిక్గా నాలాంటి వాళ్ళం మేము పొలిటికల్ మనిషి కాదు ఆమె. వాళ్ళకి బంధువు ఒక ప్రముఖ స్థానంలో ఉంది. ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులు కూడా దగ్గర ఇదిలో ఉందామె. ఆమె పేరు నాలాంటి వ్యక్తి 66 ఏళ్ల జర్నలిస్ట్గా నేను ఆమెను ప్రస్తావించడం ఇక్కడ అంత సమంజసంగా ఉండదండి. ఒకవేళ అంత పరిస్థితి వచ్చినాడు విజయసాయి రెడ్డి గారు నెగోషియేట్ చేసుకోగలరు స్వయంగా. ఆల్రెడీ ఆయనకి సోర్స్ ఉంది, బంధుత్వం అలా చెప్పాడు కదా, నేను ఎవరికో తోడేళ్ళు అవుతానని వరుసకి. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యురాలు ఒక ఆమె ఎన్టీఆర్ గారి కుటుంబంలో కోడలుగా వచ్చింది. కాబట్టి ఒక కుటుంబానికి వచ్చింది. కాబట్టి అప్పుడు తారక రత్న గారు చనిపోయినప్పుడు ఈయన అటువైపు పెద్దగా ఈ కుటుంబంతో సన్నిహితంగా మెలిగాడు. ఆయనకు నెగోషియేట్ చేసుకునే కెపాసిటీ ఉంది. ఒకవేళ కనుక సొంతంగానే రాష్ట్రంలో ఈ 10 మంది సభ్యులు ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఇక రాజ్యసభలో విడిగా ఆ పార్టీ మనుగడ సాగించలేదండి. ఎప్పుడైనా వేరు తెగిపోయింది అనుకోండి, ఆ చెట్టు బతుకుతుందండి. అంతే కదా కదా, ఇది అట్లాంటిది అనమాట. సొంత రాష్ట్రంలో అది అనేది సొంత రాష్ట్రంలో ప్రజల మధ్యలోంచి ఆ వేరు పీకేసిన తర్వాత ఇక్కడ పైన ఎక్కిన కొమ్మ అది బతకదు, అక్కడ కూడా అది ఎండు ముఖం పడుతుంది. అందుకని దాని ప్రయత్నం అది చేసి దాని సర్వైవల్ అది చూసుకుంటుంది ఎక్కడైనా. ఇది రాజనీతి. అదే సో కాబట్టి ఏమైనా జరగచ్చు. పెద్ద విషయం కూడా కాదండి అది. బీజేపీ లాంటి పార్టీకి ఇంకోటి, బీజేపీ ఇప్పుడు ఇక్కడ ఉంది, సపోజ్ ఇక్కడ 160 స్థానాలు ఉన్నాయి ఎవరికి మిత్రపక్షానికి. అట్లాంటి వాళ్ళతో చెప్పి ఒకళ్ళిద్దరిని మా తరపున మా మొహమాటం మీదైనా పలానాళ్ళని మీరు రాజ్యసభకి పంపించమంటే కూడా ఒప్పుకుంటారు ఎవరైనా. తర్వాత ఇతర స్టేట్లో కూడా వాళ్ళకి ఆ హోల్డ్ ఉంటుంది. కాబట్టి అది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యజ్ఞమూర్తి గారు. మన వీక్షకులు కూడా నమస్కారం.